హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో మనకి లాస్ట్ 24 అవర్స్‌లోనైతే క్రిప్టో మార్కెట్‌లో చాలా క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలానే ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే సోలానా మీరు ఈ వీడియో చూసిన టైంకి ఆల్మోస్ట్ 6.5% అయితే డ్రాప్ అయింది. బట్ మళ్ళీ స్లోగా రికవర్ అయితుంది. సో అది ఎందుకు అలా డ్రాప్ అయింది? సడెన్‌గా సోలానా బ్లాక్ చైన్ పైన మొత్తం క్రిప్టో ట్విట్టర్‌లో ఎందుకు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. అలానే సొలానా ఈకోసిస్టమ్‌లో ఉన్న చాలా కాయిన్స్ కూడా మనకి ఈరోజు డంప్ అయినాయి. సో వాటన్నిటి రీజన్స్ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలానే సడెన్‌గా ఒక్కసారిగా మార్కెట్‌లో మీమ్ కాయిన్స్ మీద అంటే చాలా నెగెటివ్ అయితే వచ్చేసింది. అది కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మీరు నా వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తుంటే నేను ప్రతిసారి ఆల్మోస్ట్ చెప్తుంటాను మీమ్ కాయిన్స్ చాలా రిస్కీ అని చెప్పేసి. సో ఇప్పుడైతే పీక్ లెవెల్‌కి అయితే వచ్చేసింది ఆ రిస్క్. అది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియో మాత్రం చివరి వరకు చూడండి. సో ఒకవేళ మనకు ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే మాత్రం ఈరోజు న్యూట్రల్‌గానే ఉంది. అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూడండి 43, 54, 51 అలానే ఉంది. సో పెద్ద చేంజ్ అయితే ఏమి లేదు. బట్ ఒక్కసారి మనము కాయిన్స్ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఆహ్, ఈరోజు కొంచెం మిక్స్డ్‌గానే ఉందని చెప్పొచ్చు. బట్ ఎక్కువగా సొలానా ఈకోసిస్టమ్‌లో ఉన్న చాలా కాయిన్స్ అయితే డంప్ అయ్యాయి. సో చూడండి రేడియం 7 అలానే జూపిటర్ మొన్నటి వరకు మన అందరం చెప్పాము జూపిటర్ చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి. బట్ ఈ రోజు అయితే 6.5% డ్రాప్ అయింది. ఈవెన్ సోలానా కూడా 5.5. యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు అయితే 6.5 కూడా డ్రాప్ అయింది. ఇప్పుడు కొంచెం లాస్ట్ ఫ్యూ మినిట్స్లో అయితే కొంచెము రికవరీ అయింది. ఆమ్, ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు మనకి బిట్ కాయిన్లో పెద్దగా చేంజ్ లేదు. మీరు ఒక్కసారి నేను టాప్ క్రిప్టోస్ చూసుకుంటే చూడండి బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 95, 97 ఈ రేంజ్‌లోనే ఉంది. బట్ మిగతా పెద్ద కాయిన్స్ ఏవి డంప్ కాలేదు. ఓన్లీ సొలానా ఒకటే ఎక్కువగా డంప్ అయింది. సో, దానికి రీజన్ కూడా మనము ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకసారి మనం ట్రేడింగ్‌వి చూసుకున్నా కూడా చూడండి ఆల్మోస్ట్ 197 నుంచి 197, 198 నుంచి ఇక్కడి వరకైతే వచ్చింది 178. ఒక దశలో 174 కూడా పోయింది. సో, కొంచెం అయితే రికవరీ అవుతుంది. సో, వీటన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే మీమ్ కాయిన్స్ అన్నట్టు. సో, మీకు అందరికి తెలుసు మనకి సొలానాలో వచ్చినన్ని మీమ్ కాయిన్స్ ఏ ఏ చైన్ పైన కూడా లేవు. నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. జస్ట్ 1 మినిట్‌లో ఒక మీమ్ కాయిన్ క్రియేట్ చేయొచ్చు. రోజు థౌసండ్స్ ఆఫ్ మీమ్ కాయిన్స్ వస్తున్నాయని చెప్పేసి. సో 2 డేస్ బ్యాక్ ఏమైంది అంటే యాక్చువల్‌గా దీనికంతా బ్యాక్‌గ్రౌండు అర్జెంటీనియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో, ఈ మధ్య మనకి ప్రెసిడెంట్స్ మీమ్ కాయిన్స్ లాంచ్ చేయడము, కంట్రీస్ మీమ్ కాయిన్స్ లాంచ్ చేయడం చూస్తున్నాం కదా! కొత్త ట్రెండ్. సో, తనైతే ఒక లీబ్రా అని చెప్పేసి ఒక మీమ్ కాయిన్‌నైతే లాంచ్ చేశాడు. సారీ. ఒకసారి చూడండి అది వితిన్ 1 అవర్‌లోనే ఆల్మోస్ట్ 4.5 బిలియన్ మార్కెట్ క్యాప్‌కి రీచ్ అయింది. సో, అంటే మామూలు విషయం గాదు. 4.5 బిలియన్ మార్కెట్ క్యాప్‌కి రీచ్ కావడం అంటే. బట్ వితిన్ అంటే ఫ్యూ మినిట్స్‌లోనే మళ్ళీ అంటే ఒక 1 వెంటనే డంప్ కావడం అయితే స్టార్ట్ అయింది. చూస్తే మళ్ళీ ఆ 4.5 బిలియన్ నుంచి ఒక దశలో 400 మిలియన్‌కొచ్చింది. ఇప్పుడైతే అంటే కంప్లీట్‌గా రగ్ పుల్ చేశారు. సో, రగ్ పుల్ అంటే బేసిక్‌గా ఏంటంటే కాయిన్‌ని పంప్ చేసేసి వెంటనే అది కొంచెం పంప్ కాంగానే దానిలో లిక్విడిటీ అంతా రిమూవ్ చేయడము, ఆ కాయిన్‌ని సడెన్‌గా సెల్ చేయడం అయితే చేస్తుంటారు. సో, అలా ఏమైతుందంటే ఒకవేళ మీరు కాయిన్ పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడు 3,000,000,000 దగ్గరనో, 2,000,000,000 దగ్గర ఉన్నప్పుడు కొంటే వెంటనే ఇది డ్రాప్ అయిందనుకోండి వితిన్ ఫ్యూ మినిట్స్‌లో మొత్తం మీ మనీ అంతా లూజ్ అయిపోతుంది. ప్లస్ మీరు సెల్ చేయలేరు కొన్ని ప్రాజెక్ట్స్‌కి. సెల్ చేసినా మీకేం రాదు అని చెప్పన్నట్టు. సో, వీటన్నిటికి కారణం ఏంటంటే ఇన్సైడర్స్ అంటే ఎవరైతే ఈ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేశారో సో, వాళ్ళే ప్రైస్‌ని ఆర్టిఫిషియల్‌గా పంప్ చేసేసి ఒక్కసారి పంప్ కాంగానే మళ్ళీ డంప్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, వాళ్ళు స్నైపింగ్ అనే టెక్నిక్‌ని యూజ్ చేసి వెంటనే ఆ కాయిన్‌ని కొనేస్తారు. సో, సేమ్ వాలెట్స్‌ని అంటే తక్కువ పీపుల్ టకటక కొనడం వల్ల ఏమవుతుందంటే, మనకి చాలా మటికి వాల్యూ పెరిగిపోతుంది. మనం ఏమనుకుంటాం చూసేవాళ్ళు అబ్బా! చాలా మంది కొంటున్నారు అనుకుంటాం. బట్ ఏందంటే వాళ్ళే సేమ్ కొన్ని వాలెట్స్‌తోనే ఈ స్నైపింగ్ చేస్తుంటారన్నట్టు. ఇది ఒక రకమైన ట్రేడింగ్ టెక్నిక్. సో, దీనికన్నిటికి కారణము హేడెన్ అని జెప్పేసి ఒకతనున్నాడు. సో, ఇవ్ ఇతను ఇక్కడ చూడండి మీకు ఇతను అర్జెంటీనియన్ ప్రెసిడెంట్. సో, తను మీమ్ కాయిన్ అయితే చేశాడు. బట్ ఈ మీమ్ కాయిన్ తన పేరు మీద చేసింది మాత్రము హేడెన్ అని జెప్పేసి ఇతను ఒక క్రిప్టో కంపెనీ వాళ్ళు. సో, ఇప్పుడు మెలానియా మీమ్ కాయిన్ ఉంది గదా! ట్రంప్ వైఫ్. సో, తను గూడా
ఆ కాయిన్‌ని లాంచ్ చేసింది కూడా వీళ్ళ కంపెనీయే. సో, బేసిక్‌గా తను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. మేమే కాయిన్‌ని లాంచ్ చేసాము. మేమే మళ్ళీ తొందరగా స్నైపింగ్ చేసాము, కొన్నాము. అంటే కొందరికి తెలుసు ఈ ఇన్ఫర్మేషన్ అని. సో, అఫీషియల్‌గా కూడా ఇంటర్వ్యూలో మేము మెలానియం మీమ్ కాయిన్‌ని కూడా కొన్నది, స్నైప్ చేసింది, లాంచ్ చేసింది కూడా మేమే అని ఒప్పుకున్నాడు. సో, ఇప్పుడేందంటే ఆహ్, తన మీద అయితే ఘోరంగా వ్యతిరేకత ఉంది క్రిప్టో ట్విట్టర్‌లో. మొత్తం హేడెన్ ట్రెండ్ అవుతున్నాడు. సో, అలానే లీబ్రా కాయిన్ కూడా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఇంత రగ్ పుల్ చేసిన కాయిన్ అయితే ఇది. అలానే నేను ఇంతకుముందు చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో బైనాన్స్ సీజీ బ్రకోలీ అని. ఆల్మోస్ట్ ఆ కాయిన్ కూడా అలానే అయిపోయింది. అంతకుముందు ఇంకొకటి టెస్ట్ కాయిన్ అని చెప్పేసి బైనాన్స్ వాళ్ళది, ఆ కాయిన్ కూడా అలానే అయిపోయింది. అలానే కాంగో రిపబ్లిక్, ఒక సెంట్రల్ రిపబ్లిక్ అని చెప్పేసి ఒక కాయిన్ వచ్చేసింది, మీమ్ కాయిన్. అది కూడా అలానే. సో, బేసిక్ ఏమవుతుందంటే ఫస్ట్ 5, 10 మినిట్స్‌లో చాలా పంప్ అవుతున్నాయి. బట్ వితిన్ 10 మినిట్స్‌లో కొనకపోతే టూ లేట్ అయిపోతుందండి. అంటే మార్కెట్ సిట్యుయేషను ఇదివరకు ఎలా ఉందంటే ఒక 1 డేస్, 2 డేస్, 1 వీక్ తర్వాత కొంచెంగా పంప్ అవుతుంది. ఇప్పుడేంటంటే ఫస్ట్ ఫ్యూ మినిట్స్‌లోనే ఘోరంగా పంప్ అవుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్‌లో డంప్ అవుతున్నాయి. అంటే చాలా ఫాస్ట్‌గా అయితే మార్కెట్ మూవ్ అయిపోతుంది. మనలాంటి అంటే కామన్ ట్రేడర్స్‌కైతే చాలా కష్టము. వీళ్ళందరూ ఆటోమేటెడ్ బాట్స్ యూజ్ చేసి స్నైప్ చేస్తుంటారు. సో, చాలా స్కామ్స్ అయితే ఉన్నాయి మీమ్ కాయిన్స్. సో, ఈ దశలో ఇక మీమ్ కాయిన్స్ జోలికి పోకపోవడమే బెటరు. నేను ఇదివరకు కూడా చాలా మటుకు చెప్తూనే ఉన్నాను. సో, బేసిక్‌గా ఏమవుతుందంటే ఆ వ్యతిరేకత అంతా ఇప్పుడు సొలానా మీద వచ్చిందన్నట్టు. ఆ సొలానా వల్ల అందుకోసమే అందరూ ఇక్కడ చూడండి, ఫక్ యూ సొలానా అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ వ్యతిరేకత ఉన్న కామెంట్స్ అయితే మొత్తం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అందుకోసమే చాలామంది సొలానాను డంప్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఈరోజు. బట్ సొలానాకి అంటే ఈ షార్ట్ టర్మ్‌లో డంప్ అయినా కూడా మళ్ళీ రికవర్ అయితుందని హోప్ అయితే ఉంది. సో, దాని గురించి మనం వరీ కానవసరం లేదు. జస్ట్ మీమ్ కాయిన్స్ గురించి అయితే కేర్‌ఫుల్‌గా ఉంటే బెటరు. అలానే ఇప్పుడు మీరు స్క్రీన్‌షాట్‌లో చూస్తుంటే ఎంతమంది లిబ్రా కాయిన్‌లో లాస్ అయ్యారని చెప్పేసి 0-10,000 లాస్ అయిన వాళ్ళు 71,000 ఉన్నారు. అలానే 10,000-50,000 డాలర్స్ అంటే 2,000 మంది. ఇంకా 50,000-1,00,000 వరకు 438 మంది. అలానే 5,00,000-1,000,000 అంటే ఇంకా మోర్ దెన్ అంటే 1,000,000 వరకి 500,000-1,000,000 వరకి 52 మంది లాస్ అయ్యారు. అలానే అబోవ్ 1,000,000 లాస్ అయిన వాళ్ళైతే 25 మెంబర్స్. అంటే ఆల్మోస్ట్ 74,000 పీపుల్ హ్యూజ్ అమౌంట్స్ లాస్ అయ్యారు. ఆహ్, ఇది ఇది అయితే మనకి ఈ లీబ్రా టోకెను. సో, మేబీ దీనివల్ల ఒక రకంగా మేబీ మార్కెట్‌లో మార్పొస్తుందేమో. సో, ఇప్పటి నుంచన్నా కొంచెం ఈ స్కామ్ కాయిన్స్ తగ్గుతాయని ఆశిద్దాము. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, స్కామ్ కాయిన్ తగ్గుతుంటాయి. మీమ్ కాయిన్స్ చేయొద్దు అనుకుంటారు కదా! బట్ మనం ఇప్పుడు చెప్పాం కదా! హేడెన్ అని దీని వెనకాల ఉన్నారని. ఆల్రెడీ ఆ హేడెన్ పేరు మీద వేరే వాళ్ళు ఎవరో కొత్త కాయిన్ క్రియేట్ చేశారు చూడండి. జైల్ హేడెన్. ఆహ్, ఆ మీమ్ కాయిన్ ఆల్రెడీ ఇప్పుడు ఎంత 500 మిలియన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, ఇది 1.2 మిలియన్, సారీ 1.2 మిలియన్ దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు 500,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఈ అంటే ఎక్కువగా ఆశపడి ఇంకా దీనిలో ప్రాఫిట్ చేద్దాం మీమ్ కాయిన్‌లా అని అనుకునే ట్రేడర్స్ ఉన్నన్ని రోజులు ఈ మీమ్ కాయిన్ అయితే ఆగదు. బట్ ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక కాసినో లాగా అయిపోయింది. సో, ఫస్ట్ ఫ్యూ మినిట్స్‌లో డైలీ హండ్రెడ్స్ ఆఫ్ కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఎందులో వస్తుందనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఒకవేళ మనకు ప్రాఫిట్ వచ్చినా దాన్ని అమ్మే లోపే దాన్ని మళ్ళీ ఇట్లా రగ్ పుల్ అయితే చేస్తున్నారు. సో, మీరు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అన్‌లెస్ మీకు పోతే పోనీ ఒక 1%, 2% వస్తే వస్తది అని చాలా రిస్కీ తీసుకోవాలనుకుంటేనే వాటికైతే వీటి జోలికైతే పోండి. కొత్త ట్రేడర్సు, ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళైతే ఈ మీమ్ కాయిన్స్‌ని వదిలేయడం బెటరు. జస్ట్ మీరు ఈ మంచి ఫండమెంటల్స్ ఉన్న బిట్‌కాయిన్ ఇలాంటి వాటికి స్టిక్ అవ్వడం అయితే మంచిది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. సో, ఇది ఈరోజు మనకి మేజర్ న్యూస్. ఎక్కువ మటుకు లిబ్రా గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది. సో, హోప్‌ఫుల్లీ దీని తర్వాత కొంచెం స్కామ్స్ తగ్గుతాయని ఆశిద్దాము. సో, ఒకవేళ మీలో ఎవరైనా లిబ్రా కాయిన్ కొనున్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఆహ్, ఇంకా మళ్ళీ రేపు కూడా ఇంకొక వీడియోలో కొత్త న్యూస్‌తోని మళ్ళీ కలుస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.